ఎలీషా ద్వారా దేవుడు చేసిన ఈ క్రేజీ ఈవెంట్ అసలు మామూలుగా ఉండదండి. ఈరోజు ఆ విషయం ఏంటో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. దాని ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. వాక్యం గురించి ఎంతో కొంత నాలెడ్జ్ మనకైతే పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఈవెంట్ ఏంటంటే, ఒకనొక రోజున ఎలీషా ప్రవక్తగా ఉన్న సమయంలో ఇక్కడ ఇశ్రాయేల్ చుట్టూ అంతా కూడా అరమేయన్ ఆర్మీ, సిరియా ఆర్మీ అంతా కూడా చుట్టుముట్టేసి ఉంటారు. ఆ సమయంలో ఎలీషా పండుకొని లేచినప్పుడు తన శిష్యుడు చెప్తాడు కదా, మన రాజ్యం అంతా కూడా వేరే రాజ్యం చేత చుట్టుముట్టబడి ఉన్నది, ఇప్పుడు ఏం చేద్దామని అతను అడిగినప్పుడు ఎలీషా ఏ మాత్రం కంగారు పడకుండా ఆయన ఒకటే మాట చెప్తాడు, వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారయ్యా అని చెప్పేసి చెప్పినప్పుడు అతని శిష్యుడు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన అంటే, ప్రభువా నేను చూసే రీతిగా నా శిష్యుడు కూడా చూడలాగు అతని కన్నులు తెరవమని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు అతని కన్నులు తెరవగా అక్కడ అతని శిష్యుడు కూడా ఆకాశపు సైన్యంని, తర్వాత గుర్రపు రౌతులని, పెద్ద పెద్ద చారియట్స్ ని అతను చూడడం జరిగింది. అప్పుడు తన శిష్యుడు కూడా ధైర్యం పొందుకుంటాడు. ఆ తర్వాత ఏం చేద్దామని అతను అడిగినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఈ శత్రువుల సైన్యులందరికీ కూడా బ్లైండ్నెస్ వచ్చే రీతిగా చేయమని ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ కూడా బ్లైండ్ పీపుల్ అయిపోతారు. వాళ్ళందరూ కూడా చూడలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు మళ్ళీ ఎలీషా వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మీరు వెళ్లాల్సిన మార్గాన్ని చూపిస్తా అని చెప్పి చెప్తాడు. అతను డైరెక్ట్ గా ఎక్కడికి తీసుకెళ్తాడనంటే ఇశ్రాయేలు రాజ్యం మధ్యలోకి తీసుకెళ్తాడు. అదే సమయంలో ఇశ్రాయేలు రాజు సైన్యం అంతా కూడా వాళ్ళని చుట్టుముట్టేస్తారు. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, ఎలీషా మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు వారి గుడితనం అంతా కూడా పోతుంది. వాళ్ళు అప్పుడు చూడగలుగుతారు. ఈ సమయంలో ఇశ్రాయేల్ రాజు ఎలీషాని అడుగుతాడు, అయ్యా మరి ఏం చేద్దాం, వీళ్ళందరినీ కూడా చంపేద్దామని అడిగితే ఎలీషా చెప్తాడు కదా, మనం ఎలా చంపేస్తాం, వాళ్ళని నేనే తీసుకొని వచ్చా కదా, మనం చంపకూడదని చెప్పేసి చెప్తాడు. అలానే ఆ రాజు వాళ్ళని ఎవరిని కూడా చంపడు. ఎలీషా అనే విధంగా వీళ్ళందరికీ కూడా మనం విందు భోజనాన్ని చేసి మంచి సెలబ్రేషన్ చేసుకొని మనం వాళ్ళని వాళ్ళ రాజ్యానికి పంపించేద్దాం అని చెప్పేసి చెప్తాడు. ఎలీషా చెప్పిన రీతిగా ఆ రాజు కూడా ఒక గ్రాండ్ సెలబ్రేషన్, గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వచ్చిన ఆ శత్రు సైన్యం అందరికీ కూడా విందు భోజనాన్ని ఏర్పాటు చేసి మళ్ళా వాళ్ళ రాజ్యానికి పంపించేస్తారు. దీని ద్వారా ఈ రెండు రాజ్యాల మధ్య ఒక గొప్ప పీస్ అనేది ఏర్పరచబడింది. మీరు ఈ స్టోరీని ఎప్పుడైనా విన్నారా బైబిల్లో? ఒకవేళ ఈ చరిత్ర గురించి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. లేదు మీకు తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళలేదన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి విశేషంగా బైబిల్లో ఈ చరిత్ర గురించి, ఇప్పుడు మనం విన్న ఈ స్టోరీ ఏదైతే ఉందో ఈ స్టోరీ గురించి ఎక్కడ రాసి ఉన్నదో, ఏ గ్రంథంలో ఉన్నదో, ఏ వచనం ఏ అధ్యాయంలో ఉన్నదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.